ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మొదటి విడతన జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించింది. 3 జిల్లాల్లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోనైతే ఏకంగా 85 స్థానాల్ని సర్పంచ్ స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. మొదటి స్థానంలో బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. ఇక మెదక్ జిల్లాలోనైతే 50 స్థానాల్లో 50 గ్రామ సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. పెద్ద ఎత్తున మద్దతు లభించినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలుపొందడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇక సంగారెడ్డి డివిజన్లో జరిగినటువంటి మొదటి విడత ఎన్నికల్లో కూడా 48 స్థానాల్లో గ్రామ పంచాయతీలని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. అటు పటంచెరు అట్లాగే సంగారెడ్డి డివిజన్లో జరిగినటువంటి మొదటి విడత ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించిన పట్ల బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ఉత్సాహము నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నూతన సర్పంచులు సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ను కలిసిన నేపథ్యంలో ఆయన అభినందించారు. వాళ్ళందరినీ కూడా సన్మానించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక మెదక్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి. జిల్లాలోనైతే 84-85 స్థానాలు గెలిచిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గజ్వేల్ నియోజకవర్గ నాయకులు ముఖ్య నాయకులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు. అధికార కాంగ్రెస్ పార్టీ అనేక ప్రలోభాలు గురి చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అఖండ విజయం సాధించడం పట్ల బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ఉత్సాహం కనిపిస్తూ ఉన్నది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు గెలిచిన నేపథ్యంలో అక్కడి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని కలిసి అభ్యర్థులంతా కూడా సంతోషం వ్యక్తం చేశారు. అట్లాగే ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. భూపాల్ రెడ్డి కూడా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులందరినీ కూడా సన్మానించి అభినందనలు తెలియజేశారు. రాబోయేటువంటి 2 విడతల్లో కూడా పెద్ద ఎత్తున తాము విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేయడం జరిగింది. చింతా ప్రభాకర్ కూడా అదే ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అట్లాగే అసెంబ్లీ ఎన్నికలకు ఇదొక రిహార్సల్ లాంటిదని, బీఆర్ఎస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తుందని చెప్పి సందర్భంగా చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇక రెండో విడత జరగబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ఈ రోజుతో ముగిసింది. పెద్ద ఎత్తున అటు సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లాలో 2 విడతలు జరగబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమం పెద్ద ఎత్తున ముగిసింది. ఈ నేపథ్యంలో చేగుంటలో జరిగినటువంటి ప్రచారంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. చేగుంట ప్రాంతంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక సంగారెడ్డి జిల్లా పటంచెరు ప్రాంతంలోని బీరంగూడలో దారుణం చోటు చేసుకుంది. ఒక అల్లుడు మామను హత్య చేసినటువంటి ఘటన అక్కడ విషాదం కలిగించింది. ముఖ్యంగా తాగుడుకు బానిసైనటువంటి రామకృష్ణ అనే ఒక అల్లుడు అతని మామ చంద్రయ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు.